Hello everyone, welcome to maths class. I am Swapna Nulla, contract lecturer in mathematics, Government Degree College, Chennai. So last class lo integrating factor ante ento chusam, that is samakalana gunakam. So samakalana gunakam ela define చేసుకున్నాం, ఇచ్చినటువంటి ప్రథమ పరిమాణ ప్రథమ తరగతి గల అవకలన సమీకరణాన్ని MDX ప్లస్ NDY ఈక్వల్స్ టు 0 రూపంలోకి మార్చి సాధించటానికి ఒక శూన్యేతర ప్రమేయంతో ఇరువైపులా గుణిస్తాం. మనం ఏ శూన్యేతర ప్రమేయంతో అయితే ఇరువైపులా గుణించి సాధిస్తామో ఆ ప్రమేయాన్నే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ సమాకలన గుణకమని అంటాం. రైట్, ఈ సమాకలన గుణకాన్ని కనుక్కోవటానికి పద్ధతుల్ని ఇప్పుడు చూద్దాం. దాంట్లో ఫస్ట్ మెథడ్ ఇన్స్పెక్షన్ మెథడ్. ఓకే, తెలుగులో అయితే పరిశీలన పద్ధతి. అంటే మనం చూడటం ద్వారానే బై సీయింగ్ ఇట్ సెల్ఫ్, అంటే చూడడం ద్వారా దాని యొక్క డిఫరెన్షియేషన్ని మనం అజ్యూమ్ చేయొచ్చు. బట్ అది యూజ్ చేసుకోవాలి అంటే మనం ఈ లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 16 ఫార్ములాస్. ఇది ఎలా రాస్తాం? డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఆఫ్ XY, దట్ ఈజ్ లాగ్ ఆఫ్ XYని మనం ఎలా రాస్తాం? 1/xy అంటాం కదా. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x కాదు, విత్ రెస్పెక్ట్ టు y కాదు. ఎక్కడైతే x డిఫరెన్షియేషన్ ఉంటుందో అక్కడ dx గాను, y డిఫరెన్షియేషన్ని dy గాను రాస్తాం. సో అది x చేసినా y చేసినా ఈక్వల్గానే వస్తుంది. రైట్, సో 1/x 1/y అంటాం కదా. అలాగే లాగ్ ఆఫ్ XY కెన్ బి రిటన్ యాజ్ 1/xy. XYని డిఫరెన్షియేట్ చేస్తే UV మెథడ్కి వెళ్తాం. దట్ ఈజ్ y ఇంటూ x డిఫరెన్షియేషన్ dx ప్లస్ x ఇంటూ y డిఫరెన్షియేషన్ dy. ఈ విధంగా అనమాట. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/xy కెన్ బి రిటన్ యాజ్ -1/x²y². మళ్ళీ xy యొక్క డిఫరెన్షియేషన్ y dx ప్లస్ x dy. ఓకే, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/2 log ఆఫ్ x² log of x² plus y². So log of x² plus y² can be written as 1/x² plus y². x² differentiation is 2x dx, y² differentiation is plus 2y dy. Okay, 2 take out common, అది ఆల్రెడీ 1/2గా ఉంది కాబట్టి 2 gets cancel. ఓకేనా అండి? సో ఈ విధంగా ఈ లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ XY, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x కెన్ బి రిటన్ యాజ్ 1/√1 - x². రైట్, సో x² y² ఉంది కాబట్టి మనం xy హోల్ స్క్వేర్గా రాసేస్తాం. xy డిఫరెన్షియేషన్ చేస్తే x ఇంటూ dy ప్లస్ y ఇంటూ dx. ఈ విధంగా ఆల్ లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి, ఒక 16 ఫార్ములాస్. ఈ 16 ఫార్ములాస్ని యూజ్ చేసి మనం ఇప్పుడు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామో చూద్దాం. దిస్ ఈజ్ ఇన్స్పెక్షన్ మెథడ్. అన్నీ అంతే అండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻y/x ఆర్ e⁻x/y, y²/x², u/v ఫామ్లో చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవి ఫార్ములాస్. సాల్వ్ 1 + xy ఇంటూ y dx ప్లస్ 1 - xy ఇంటూ x dy ఈక్వల్స్ టు 0. సో హియర్ ద గివెన్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్, మనకి 2 times x MDX ప్లస్ NDY ఫామ్లోనే ఉంది. వెరాజ్ m = n = తీసుకోండి. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకు ఈక్వల్గా రాదు. ∂m/∂y ∂n/∂x క్యాలిక్యులేట్ చేస్తే ఈక్వల్గా రాదు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, m = y ఇంటూ 1 + xy dx ప్లస్ n dy. n అంటే 1 - xy ఇంటూ x dy. ∂m/∂y ఫైండ్ అవుట్ చేయండి ఒకసారి. ∂m/∂y కనుక చేసినట్టయితే yది 1 అయిపోతుంది. ఇక్కడ ఏమొస్తుంది? 2xy వస్తుంది. ఇక్కడ 1 - 2xy వస్తుంది. ఓకేనా? సో ఈ రెండు ఈక్వల్ కాదు, అంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఇన్ ఎగ్జాక్ట్ ఫామ్. ఓకే, అది ఇక్కడ ఈ బుక్లో క్యాలిక్యులేట్ చేయబడి లేదు. ఎందుకంటే ఇది ఇన్స్పెక్షన్ మెథడ్లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ అవుతలేదు అని చెప్పట్లేదు, కన్ఫర్మ్ చేయట్లేదు ఇన్స్పెక్షన్ మెథడ్లో. సో ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి ప్రతి ప్రాబ్లంలో కూడా
అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు. సో ఎగ్జాక్ట్ కాదు అని మనం ఎలా బై సీయింగ్ ఇట్ సెల్ఫ్ మనం వి వోంట్ కన్ఫర్మ్ దిస్ వన్. మనం చూడంగానే దీన్ని కన్ఫర్మ్ చేయలేము. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ∂m/∂y ∂n/∂x క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే ఆ రెండు ఈక్వల్ కాకపోతేనే ఎగ్జాక్ట్ కాదని అంటాం. ఓకేనా? సరే, ఇప్పుడు దిస్ కెన్ బి రిటన్ యాజ్ y/dx ఓకే ప్లస్ xy² dx ప్లస్ xdy మైనస్ x² y/dx ఈక్వల్స్ టు 0. చూడండి, y/dx ప్లస్ xdy. సో దీంతో ఇబ్బంది లేదు. ఒకసారి ఇక్కడ xy² dx మైనస్ x² y/dy నేను రౌండప్ ఏదైతే చేశానో అంటే మనం ఇంటిగ్రేట్ చేసేటప్పుడు అవకలన సమీకరణం సాధించటము అంటే ఎట్ లాస్ట్ మనం ఇంటిగ్రేటే చేస్తాం. అలా చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్లు డిఎక్స్లు ఉండొచ్చు వేరియబుల్ సెపరబుల్లో. ఆర్ మిగతా ఏదైతే ప్రాబ్లం ఉందో మనం పైన చెప్పుకున్నటువంటి ఆ 16 లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్లో ఏదో ఒక దానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇన్స్పెక్షన్ మెథడ్లో మనమే దేంతో ఇరువైపులా గుణించాలో అనేది మనమే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ డిఎక్స్ ఉండొచ్చు, x² ఉండకూడదు, y² ఉండకూడదు ఇక్కడ. కాబట్టి మనం మొత్తం ఈక్వేషన్ ఏం చేద్దాం, x² y²తో డివైడ్ చేసేద్దాం. నథింగ్ బట్ ఇరువైపులా మనం 1/x² y²తో గుణించేస్తున్నాం. సో దీన్నే మనం ఏమంటాం, 1/x² y²తో గుణిస్తున్నాము అంటేనే ఇక్కడ ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయిపోతుంది అనమాట. సరే, ఫస్ట్ టర్మ్ y/dx ప్లస్ xdy/x² y² అనేది మనకి లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్లో ఒక దానికి వెళ్తుంది కాబట్టి దీన్ని సెపరేట్గా రాయట్లేదు. నెక్స్ట్ xy² x² y² dx మైనస్ x² y/x² y² dy. సో ఈ టూ టర్మ్స్ ఏ ఫార్ములాకి వెళ్తుంది అనేది మనమే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. దిస్ కెన్ బి రిటన్ యాజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ -1/xy. ఓకే, సో ఎందుకు మనకి ఇక్కడ మైనస్ లేదు కాబట్టి మనం డిఫరెన్షియేషన్ ఆఫ్ మైనస్ రాయాలి. ఆల్రెడీ ఒకవేళ మైనస్ ఉంటుంటే ఫార్ములాలో డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/xy అని రాసేవాళ్ళం. ఓకే, సో ఇక్కడ సపరేట్ చేయటం మూలంగా xy² క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకొక 1/x మిగులుతుంది, నెక్స్ట్ 1/y మిగులుతుంది. సో ఇప్పుడు అన్నీ సెపరేట్ అయినట్టే. నౌ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, అందువల్ల మనకి ఫంక్షన్ -1/xy మిగులుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఈజ్ నథింగ్ బట్ log x. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y dy ఈజ్ log y ఈక్వల్స్ టు c. నౌ log of x/y equals to c plus 1/xy. This is the required solution. Okay, now one more question. Y dx minus x dy plus 1 plus x² into dx plus x² sin y dy equals to 0 ను సాధించండి అంటున్నాడు. సో ఇక్కడ కూడా ప్రాబ్లంలో ఎప్పుడు మనకి ఇలా ఇండివిజువల్గా ఇచ్చినటువంటిది మనకు దేంతో డివైడ్ చేయాలి అంటే దేంతో గుణించాలి ఇరువైపులా అనేది కనుక్కోవటానికి ఈజీ అవుతుంది. సరే చూద్దాం. ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే అఫ్కోర్స్ దీన్ని MDX డిఎక్స్లన్నీ ఒక చోట డివైలన్నీ ఒక చోట రాస్తే అది MDX ప్లస్ NDY ఫామే. ఓకే, ఇది కూడా ఎగ్జాక్ట్ కాదు. మనం ఏవైతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవటానికి మెథడ్స్ అన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా నాన్ ఎగ్జాక్ట్కే యూజ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ ఒకసారి ప్రాబ్లాన్ని కనుక గమనించినట్టయితే y/dx మైనస్ x/dy. ఓకే, అది ఒక ఫార్ములాకి వెళ్తుంది అనేది అర్థమవుతుంది కదా. సో కాబట్టి 1 + x² ఇంటూ dx అనేది బాగానే ఉంది. ఎందుకు, ఎక్స్లన్నీ ఒక చోటు ఉన్నాయి, dx రాసాం. నెక్స్ట్ x² sin y dy ఉంది. ఇక్కడ sin y dy ఉండనియండి, కానీ ఉండకుండా ఉండాల్సింది ఏంటి, x² ఉండకూడదు. సో కాబట్టి ఈ x²తో మనం ఈక్వేషన్ని ఇరువైపులా భాగించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం చూడటంలోనే దేంతో గుణించవచ్చు అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందనేది మనం చెప్పగలుగుతున్నాం. ఓకే, సో గుణించటం అని మాట్లాడుకుంటే 1/x²తో గుణిస్తున్నట్టు. సో ఇరువైపులా ఏం చెప్తున్నాను, x² భాగించమని లేదా 1/x² గుణించమని చెప్తున్నాం. సో ఫస్ట్ టూ టర్మ్స్ ఒక ఫార్ములాకి వెళ్తాయని తెలిసిపోతుంది ఇక్కడ మనకి. సో y/dx మైనస్
వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. అంటే ఇండివిజువల్గా మనం కనుక రాసినట్టయితే 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇస్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ సైన్ వై బై ఎక్స్ స్క్వేర్ విల్ గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఏదైతే ఉందో ఇది ఏ ఫార్ములాకి వెళ్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే చూడండి, వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై ఎక్స్ స్క్వేర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ ఆఫ్, ఇక్కడ చూడండి ఏదైతే డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ వచ్చిందో దాంతోనే మనకి న్యూమరేటర్లో టర్మ్ స్టార్ట్ అవ్వాలి. అంటే ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్గా ఉండాలి, కానీ ఇక్కడ రివర్స్లో ఉంది. అంటే మైనస్ టేక్అవుట్ కామన్ చేయండి. సో అప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు, డిఫరెన్షియేషన్ ఆఫ్ మైనస్ వై బై ఎక్స్గా రాసేయచ్చు, రైట్. సో ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ సైన్ వై డివై ఈక్వల్స్ టు 0. ఓకే, నౌ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసేయండి. అన్నీ అంటే ఒకటి ఫార్ములాకి వెళ్ళింది, మిగతావి వేరియబుల్ సపరబుల్ అయ్యాయి. కాబట్టి ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ మైనస్ 1 బై ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ఈజ్ ఎక్స్. నెక్స్ట్ sin y dy is nothing but minus cos y equals to c. So x square minus x square, so LCM కనుక చేసినట్టయితే మైనస్ y మైనస్ x cos y మైనస్ 1 ఈక్వల్స్ టు cx. సో ఇది ఇచ్చిన ప్రాబ్లానికి సొల్యూషన్ అవుతుంది. Now solve x cube e to the power x minus my square dx mxy dy ఈక్వల్స్ టు 0ను సాధించండి. x cube e to the power x minus my square into dx plus mxy dy ఈక్వల్స్ టు 0ను సాధించండి. ఇది ప్రాబ్లం. ఇది డైరెక్ట్గా ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైగా ఉంది. సో దీన్ని సపరేట్గా రాద్దాం. ఇది కూడా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు. ఎక్స్ క్యూబ్ ఈ టు ద పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఈ రెండిట్లో నుంచి మనం ఎం టేక్అవుట్ కామన్ చేయొచ్చు. 2 టర్మ్స్లో ఎం ఉంది కాబట్టి. సో ఎం ఇంటూ xy dy మైనస్ వై స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు 0. నౌ ఈ టు ద పవర్ ఎక్స్ డిఎక్స్ ఓకే, అఫ్కోర్స్ ఎక్స్ క్యూబ్ కూడా ఓకే. ఏం చేద్దామంటే ఒకసారి ఎక్స్ క్యూబ్తో డివైడ్ చేయండి. కానీ మనకు ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్లో ఏది కూడా ఎక్స్ క్యూబ్కి వెళ్ళదు. డినామినేటర్ ఈవెన్ టర్మే ఉంటుంది ఎక్స్ టు ద పవర్. కానీ తర్వాత అరేంజ్ చేద్దాం. ముందైతే ఎక్స్ క్యూబ్తో డివైడ్ చేయండి. సో ఎందుకు అనేది చూద్దాం. సో ఈ టు ద పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎం ఇంటూ ఎక్స్ బై డివై మైనస్ వై స్క్వేర్ డిఎక్స్ బై ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఎం అయితే ఓకే, కానీ ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే మనకు డినామినేటర్లో ఎక్స్ ఘాతం ఈవెన్గా ఉండాలి అంటే ఇంకొక ఎక్స్ టు ద పవర్ కావాల్సిందే. అంటే ఇంకొక ఎక్స్ కావాలి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సెకండ్ టర్మ్లో ఎక్స్తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్గా వస్తుంది. ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ మైనస్ వై స్క్వేర్ ఎక్స్ డివై ఈ విధంగా వస్తుంది కదా. ఎక్స్ స్క్వేర్ బై డిఎక్స్ నెక్స్ట్ మైనస్ వై స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై ఎక్స్ టు ద పవర్ 4. కానీ మనకు వై స్క్వేర్ అన్నప్పుడు వై స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2y dy వస్తుంది. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x dx ఈ విధంగా వస్తుంది. అంటే ఏంటి, ఇంకొక 2 కూడా అవసరమే. అంటే మనం ఈ సెకండ్ టర్మ్లో 2xతో గుణించి భాగించడం చేస్తే ఇది కరెక్ట్గా ఒక ఫార్ములాకి సూట్ అవుతుంది, రైట్. సో ఈ టు ద పవర్ ఎక్స్ డిఎక్స్ దీనికి మనకేమి డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. ప్లస్ m/2 ఇంటూ 2x స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2y dy మైనస్ 2x ఇంటూ అంటే ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ఇంటూ 2x dx బై ఎక్స్ టు ద పవర్ 4 ఈక్వల్స్ టు 0. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. డినామినేటర్లో ఏముంది, ఎక్స్ టు ద పవర్ 4 అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అనమాట. సో కాబట్టి ఏమొస్తుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 0.
సో ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయండి బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power x ఈజ్ e to the power x. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. m/2 ఇంటూ y² ఈక్వల్స్ టు c. అంటే 2x² e to the power x ప్లస్ my² ఈక్వల్స్ టు 2cx². సో ఇది రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే, అలాగే సమ్ మోర్ వన్, x dy మైనస్ y dx ఈక్వల్స్ టు a ఇంటూ x² ప్లస్ y² ఇంటూ dy. సో ఇది కూడా నాన్ ఎగ్జాక్ట్ ఫామే. సరే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ x dy మైనస్ y dx బై x² ప్లస్ y² ఈక్వల్స్ టు a dy. సో దిస్ ఈజ్ డైరెక్ట్ ఫార్ములా. దిస్ కెన్ బి రిటన్ యాజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ y బై x కదా. tan ఇన్వర్స్ y బై xని 1/1 ప్లస్ x² అని అంటాం కదా ఫార్ములాలోని. ఈ విధంగా y బై x² దిస్ ఎల్సిఎం చేసేస్తే ఈ విధంగా వస్తుంది. మళ్ళీ y బై x డిఫరెన్షియేషన్ చేస్తే x dy మైనస్ y dxగా వస్తుంది. ఓకే, సో దేంతో స్టార్ట్ అవుతుందో అది మనకి డినామినేటర్లో ఉండాల్సిందే, రైట్. సో ఇది వేరియబుల్ సెపరబుల్కి వెళ్ళింది. ఆర్హెచ్ఎస్లో a dy వేరేస్ a ఈజ్ ఏ కాన్స్టెంట్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dyగా వస్తుంది, ప్రాబ్లం లేదు. సో tan ఇన్వర్స్ ఆఫ్ y బై x డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ay ప్లస్ c. ఓకే, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. నౌ 2xy² dx ఈక్వల్స్ టు e to the power x into dy minus y dx. So this is also non-exact form. 2x dx ఓకే, y² ఉండకూడదు కాబట్టి y²ని నేను RHS వైపు పంపిస్తాను. అప్పుడు ఏమొస్తుంది, e to the power x ఇంటూ y యొక్క డిఫరెన్షియేషన్ dy. అంటే ఏం రావాలి, ముందు y dxగా ఉండాలి. ఈ పవర్ xని లోపల తీసుకెళ్తే అంటే ఏంటి, y ఇంటూ e to the power x డిఫరెన్షియేషన్ ఈజ్ e to the power x, ఓకే, ఇంటూ dx మైనస్ e to the power x ఇంటూ y యొక్క డిఫరెన్షియేషన్ dy అనమాట. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ e to the power x బై y. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే 2x యొక్క ఇంటిగ్రేషను x²/2 అవుతుంది. 2 విల్ గెట్స్ క్యాన్సిల్. x² ఈక్వల్స్ టు e to the power x బై y ప్లస్ c. సో దిస్ ఈజ్ x²y ఈక్వల్స్ టు e to the power x ప్లస్ cy. ఓకే, ఇది సొల్యూషన్ అండి. నౌ నెక్స్ట్ y dx మైనస్ y dx మైనస్ x dy ప్లస్ log x dx ఈక్వల్స్ టు 0. ఇది కూడా అంతే. సో y dx మైనస్ x dy బై నేను దీన్ని y²తో డివైడ్ చేయొచ్చు, x²తో డివైడ్ చేయొచ్చు. కానీ y²తో డివైడ్ చేయటం మూలంగా అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x బై y, y బై x రెండు ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి ఏదైనా చేయొచ్చు. కానీ మనం ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే y² log x బై y² ఇంటూ dx అని ఉంటుంది. ఇది సూటబుల్ కాదు. అందువల్ల మనం ఏం చేయాలి, సో 1/x² కనుక మల్టిప్లై చేసినట్టయితే అప్పుడు మనకి log x బై x² ఉన్న పెద్ద ఇంటిగ్రేషన్కి ఇబ్బంది ఏమీ ఉండదు. ఎక్స్లు అన్నీ ఒక చోటే ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు చూస్ అంటే మల్టిప్లై ద ఈక్వేషన్ బై 1/x² అనమాట. సో y dx మైనస్ x dy బై x² ఉండకూడదు, మరి y² కదా ఉండాలి అనుకుంటే ఇక్కడ మైనస్ టేక్అవుట్ కామన్ చేయండి. అప్పుడు x dy మైనస్ y dx బై x² వస్తుంది. అంటే దీన్ని మనం డిఫరెన్షియేషన్ ఆఫ్ y బై xగా రాయొచ్చు. ఇది log x బై x²ని ఇంటిగ్రేట్ చేయొచ్చు బై f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x ఫామ్లో. ఓకేనా. సో అప్పుడు log x ఇంటూ 1/x², log x ఫస్ట్ ఫంక్షన్, 1/x²ని సెకండ్ ఫంక్షన్ అనుకొని ఇంటిగ్రేట్ చేస్తే వచ్చేస్తుంది. సో మైనస్ y బై x డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. log x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ఇస్ మైనస్ 1/x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ తెలుసు కదా. లియేట్ ఫార్ములా నుంచి log xని ఫస్ట్ ఫంక్షన్ అనుకోవాలని. ఫస్ట్ ఫంక్షన్ log x అనుకుంటే దాని డిఫరెన్షియేషన్ 1/x, ఇక్కడ మైనస్ 1/x² యొక్క ఇంటిగ్రేషను మైనస్ 1/x. ఓకే, సో అగైన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ఈజ్ మైనస్ 1/x కాబట్టి మైనస్ 1/x ఈక్వల్స్ టు సి ఆర్బిట్రరీ కాన్స్టెంట్. ఎక్స్ టేక్అవుట్ కామన్ చేయండి, ఎల్సిఎం చేసి అటువైపు పంపించండి. నెక్స్ట్ అనదర్ వన్, సాల్వ్ y² ప్లస్ x² ఇంటూ dy బై dx ఈక్వల్స్ టు xy ఇంటూ dy బై dx. సో దిస్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ y² dx ప్లస్ x² dy ఈక్వల్స్ టు xy dy. సో x² dy ఈక్వల్స్ టు
వై ఇంటూ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. సో ఇక్కడ కూడా ఇది నాన్ ఎగ్జాక్ట్ ఫామే. ఓకే, సో ఏంటి ఇక్కడ వై స్క్వేర్ డిఎక్స్ని నేను ఆర్హెచ్ఎస్ వైపు పంపించాను. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ డివై ఈక్వల్స్ టు ఎక్స్ బై డివై మైనస్ వై స్క్వేర్ డిఎక్స్. ఒక వైని టేక్అవుట్ కామన్ చేయండి. ఆ వై నేను ఎల్హెచ్ఎస్ వైపు తీసుకెళ్తే 1/y డివై, ఇటువైపు ఎక్స్ స్క్వేర్ని తీసుకొచ్చేయండి ఆర్హెచ్ఎస్ వైపు, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. వేరియబుల్ సెపరబుల్ అయినట్టే దీన్ని డిఫరెన్షియేషన్ ఆఫ్ వై బై ఎక్స్గా రాయొచ్చు. ఓకే, సో లాగ్ వై ఈక్వల్స్ టు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఆర్బిటరీ కాన్స్టెంట్ సీగా తీసుకున్నా పర్వాలేదు, లాగ్ సీగా తీసుకున్నా పర్వాలేదు. ఓకే, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ ఎక్స్ డివై ఈక్వల్స్ టు వై ప్లస్ ఎక్స్ కాస్ స్క్వేర్ వై బై ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ కూడా అంతే, నాన్ ఎగ్జాక్ట్ ఫామే. సో ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ కాస్ స్క్వేర్ వై బై ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ కూడా చూడండి, కాస్ స్క్వేర్ వై బై ఎక్స్ డిఎక్స్ అని ఉంది కదా. మామూలుగా దేంతో ఎక్స్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ వై బై ఎక్స్తో మనం ఇరువైపులా మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమైపోతుంది, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ సెకండ్ స్క్వేర్ వై బై ఎక్స్ ఈక్వల్స్ టు 1/x కాస్ స్క్వేరు సెక్ స్క్వేరు క్యాన్సిల్ అయిపోతాయి, రెసిప్రోకల్స్ కాబట్టి. సో ఇక్కడ చూస్తే మనకి చూడండి, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ వై బై ఎక్స్ బాగుంది. కానీ ఈ సెకండ్ స్క్వేర్ వై బై ఎక్స్ ఉంది చూసారా, అంటే మనం ఇటువైపు ఉన్న కాస్ స్క్వేర్ని తీసుకొచ్చాం అన్నట్టు. మరి ఇది ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఏ ప్రమేయాన్ని డిఫరెన్షియేట్ చేస్తే సెక్ స్క్వేర్ వస్తుంది, టాన్ ప్రమేయాన్ని అవకలనం చేసినట్టయితే సెకండ్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ టాన్ స్క్వేర్ అంటే టాన్ ఆఫ్ వై బై ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ చేస్తే సెకండ్ స్క్వేర్ వస్తూ ఆ వై బై ఎక్స్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ మళ్ళీ పక్కన ఉంది. అంటే దిస్ టోటల్గా మనం ఎల్హెచ్ఎస్ పార్ట్ని డిఫరెన్షియేషన్ ఆఫ్ టాన్ ఆఫ్ వై బై ఎక్స్గా రాయొచ్చు. నా ఆర్హెచ్ఎస్ 1/x ఇంటిగ్రేట్ చేసేస్తాం ఇరువైపులా, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, టాన్ ఆఫ్ వై బై ఎక్స్ మిగులుతుంది. 1/x ఈజ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. సో లాగ్ సిగా తీసుకున్నా పర్వాలేదు, నార్మల్గా కూడా తీసుకున్నటువంటి పర్వాలేదు, లాగ్ ఆఫ్ సిఎక్స్. ఓకే, సో టాన్ ఆఫ్ వై బై ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ సిఎక్స్. ఇదండి ఇన్స్పెక్షన్ మెథడ్లో ఈ విధంగా మనం బై సీయింగ్ ఇట్ సెల్ఫ్ ఏ ప్రమేయంతో గుణించాలి అనేదాన్ని మనమే ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకే, బై యూజింగ్ లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ మనం ఈ సొల్యూషన్ చేసేటప్పుడు ఏంటి పైన చెప్పుకున్నటువంటి ఫార్ములాస్లోకి తీసుకెళ్తున్నాం. ఆ విధంగా మనం నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఇన్స్పెక్షన్ మెథడ్లో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయటంలో మెథడ్ 1. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.